సో హలో గాయస్, నా పేరు రాధే, మీరు చూస్తున్నారు రసల్ తెలుగు ఛానల్. సో బాస్, ఈ వీడియో ఈ రోజు జరిగిన రా హైలైట్స్ వీడియో. అండ్ నిజంగా ఈ రోజు జరిగిన రా కొంచెం ఇంట్రెస్టింగ్ రా ఉండే. స్పెషల్లీ మన బెక్కీ లించ్ ఒక సాలిడ్ వార్నింగ్ ఇచ్చింది మన పాల్ హేమన్కి. అండ్ అంతేకాదు ఇంకా చాలా జరిగింది ఈరోజు మన రాలో. అండ్ బాస్, మనము ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ గురించి మాట్లాడబోతున్నాం ఈరోజు ఈ వీడియోలో. సో బాస్, మనం టైం వేస్ట్ చేయకుండా మన రా హైలైట్స్ వీడియో స్టార్ట్ చేద్దాం. సో ఈరోజు రా స్టార్టింగ్లోనే అక్కడ మనకి రింగ్లో రా జనరల్ మేనేజర్ ఆడమ్ పియర్స్ కనిపించినారు. అండ్ ఆడమ్ పియర్స్ మన ఫ్యాన్స్ అందరికి వెల్కమ్ టు మండే నైట్ రా అని మనందరికి వెల్కమ్ చేసినారు. అండ్ దాని తర్వాత సెత్ రాలిన్స్ గురించి మాట్లాడడం స్టార్ట్ చేసినారు. అంటే సెత్ రాలిన్స్ ఇంజరీ గురించి మాట్లాడడం స్టార్ట్ చేసినాక అంతలో అక్కడ స్క్రీన్లో మనకి అంటే పార్కింగ్ సైడ్ చూపిస్తున్నారు. అండ్ అక్కడ పార్కింగ్లో ఒక కార్ వచ్చింది. అండ్ ఆ కార్లోకి వెళ్ళి బయటికి బ్రాన్ బ్రేకర్, పాల్ హేమన్ అండ్ బిగ్ బ్రాన్సన్ రీడ్ వచ్చినారు. అంటే ఆ టైటిల్, ఆ వరల్డ్ ఛాంపియన్షిప్ బ్రాన్ బ్రేకర్ షోల్డర్ పైన ఉండే. సో నిజంగా అంటే చూడేదే మంచిగా అనిపిస్తుంది, బట్ ఆ టైటిల్ ఇంకా గెలవలేదు కదా బ్రాన్ బ్రేకర్. సో గెలవకుండానే ఆ టైటిల్ పెట్టుకొని ఛాంపియన్లా ఫీల్ అవుతుండు. అండ్ అంటే డైరెక్ట్గా అక్కడ రింగ్లో వచ్చేసినారు అన్నమాట వీళ్ళు. అండ్ రింగ్లో రాగానే బాస్గా మన ఆడమ్ పియర్స్ ఏమన్నారంటే, చూడండి సెత్ రాలిన్స్ మ్యాచ్ కోడీ రోడ్స్ క్రౌన్ జ్యూల్లో అది ఒక నెక్స్ట్ లెవెల్ మ్యాచ్ ఉండి అందరూ తెలుసు. కానీ ఇప్పుడు మీరిద్దరు చాలా భయంకరంగా అటాక్ చేసినారు చూడండి సెత్ రాలిన్స్ పైన. సో దానివల్ల ఏమైంది, సెత్ రాలిన్స్ చాలా భయంకరంగా ఇంజర్డ్ అయిపోయాడు. అండ్ అంతేకాదు, ఓన్లీ ఇంజురీ కాదు, ఇప్పుడు సెత్ రాలిన్స్ సర్జరీ చేపిస్తుండే, అంత భయంకరంగా ఇంజురీ అయిపోయింది సెత్ రాలిన్స్కి. అండ్ ఆ ఇంజురీ వల్ల ఇక సెత్ రాలిన్స్ టైటిల్ వికెట్ చేస్తుండు. సో అందుకనే ఇక ఈరోజు ఒక బ్యాటిల్ రాయల్ మ్యాచ్ ఉంటుంది అని ఈ టైప్లో అనౌన్స్మెంట్ చేసిండు. అంటే ఇప్పుడు సీఎం పంక్ ఎట్లైనా ఒక నెంబర్ 1 కంటెండర్. ఓకే, సో ఇప్పుడు ఈరోజు ఒక బ్యాటిల్ రాయల్ మ్యాచ్ ఉంటుంది. అండ్ ఆ బ్యాటిల్ రాయల్ మ్యాచ్ ఎవరు గెలుస్తారో ఆ సూపర్ స్టార్ ఇప్పుడు నెక్స్ట్ కాకపోతే సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్లో ఫైట్ చేస్తాడు మన సీఎం పంక్తో. అండ్ ఆ మ్యాచ్లో ఎవరు గెలుస్తారో వాళ్ళు ఒక న్యూ వరల్డ్ హెవీ వెయిట్ ఛాంపియన్ అయిపోతారా అని ఆడమ్ పియర్స్ అనౌన్స్మెంట్ చేసిండు. అండ్ ఆడమ్ పియర్స్ ఏమని చెప్పిండంటే, చూడు బ్రాన్ బ్రేకర్, ఇప్పుడు సెత్ రాలిన్స్ ఇంజరీ వల్ల సెత్ రాలిన్స్ ఛాంపియన్ లేడు, అండ్ నువ్వైతే అస్సలు ఛాంపియనే కాదు. సో అందుకనే ఆ టైటిల్, ఆ ఛాంపియన్షిప్ నాకు ఇచ్చే అని ఆడమ్ పియర్స్ చెప్పిండు. సో అప్పుడే బ్రాన్ బ్రేకర్ ఏమని చెప్పిండంటే, ఒకవేళ నేను ఈ టైటిల్ ఇవ్వకపోతే ఏం చేస్తావు అని మన బ్రాన్ బ్రేకర్ ఈ మాట అయిపోయినా పాల్ హేమన్ కొంచెం షాక్ అయ్యిండు. అంటే ఈ టైప్లో డీల్ చేయొద్దని అది తెలుసు పాల్ హేమన్. సో అందుకు కొంచెం షాక్ అయ్యిండు. అండ్ పాల్ హేమన్ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేసిండు బ్రాన్ బ్రేకర్కి, కానీ బ్రాన్ బ్రేకర్ వినలేదు. బ్రాన్ బ్రేకర్ ఏమని చెప్పిండంటే, నువ్వు కొంచెం రెస్పెక్ట్ చూపి ఆడమ్ పియర్స్, కొంచెం రెస్పెక్ట్ఫుల్లీ అడుగు అండ్ ప్లీజ్ అని చెప్పు అనగానే ఇక ఆడమ్ పియర్స్ ఏం చేసినట్టు సరిగా అంటే కొంచెం రెస్పెక్ట్ఫుల్లీ అడిగిండు అండ్ ప్లీజ్ అని చెప్పిండు ఆడమ్ పియర్స్. అండ్ అయినా ఆ టైటిల్ మన బ్రాన్ బ్రేకర్ డైరెక్ట్గా ఆడమ్ పియర్స్కి ఇవ్వలేదు, అంటే పాల్ హేమన్కి ఇచ్చిండు. అండ్ పాల్ హేమన్ ఆడమ్ పియర్స్ ఇచ్చిండు ఆ ఛాంపియన్షిప్. అండ్ అప్పుడు ఇక మన రా జనరల్ మేనేజర్ ఆ ఛాంపియన్షిప్ తీసుకొని ఇక అక్కడికి వెళ్ళిపోయిండు బాస్. అండ్ దాని తర్వాత ఒక సాలిడ్ సెగ్మెంట్ జరిగింది బ్యాక్ స్టేజ్, చెప్తాను. బట్ ప్రెసిడెంట్ అక్కడ రింగ్లో మన పాల్ హేమన్వి ఒక బాగానే ఒక వార్నింగ్ టైప్ ఒక మంచి సెగ్మెంట్ ఉండే. సో మన పాల్ హేమన్ ఏమని చెప్పిండంటే, మీ అందరికీ మమ్మల్ని చూస్తే ఇంత పిచ్చి ఎందుకు లేస్తుంది, హే చూడండి నాకు తెలుసు అన్రియల్, నేను చూసినాను, అంటే హీల్స్ అంతా నాకు తెలుసు. అండ్ మీకు చాలా ఈజీ అయిపోతుంది కదా, అంటే వీళ్ళు హీలా, సో హీల్స్కి చూడంగానే బూ చేయండి అని మీరు చాలా ఈజీలీ బూ చేస్తారు హీల్స్కి. కానీ మీరే చెప్పండి, మేము మీ భూ సంపాదించేస్తాం, మేము ఏం చేసినాం అండ్ ఓపెన్లీ చెప్పాలంటే మీరు ఏమనుకుంటున్నారు, నేను రసల్ మేనియాలో ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్కి నేను బిట్రే చేసినాను. ఎవరి కోసం అనుకుంటున్నారు మీరు, సెత్ రాలిన్స్ కోసం అని అనుకుంటున్నారా? నేను అదే రసల్ మేనియాలో నా బెస్ట్ ఫ్రెండ్ సీఎం పంక్కి బిట్రే చేసినాను. ఎవరి కోసం అనుకుంటున్నారు మీరు, సెత్ రాలిన్స్ కోసమా? కాదు, నేను ఇదంతా చేసింది బ్రాన్ బ్రేకర్ కోసం. ఎందుకంటే బ్రాన్ బ్రేకర్ ఒక ఫ్యూచర్. గాయస్ ఇప్పుడు మీకు అర్థమైందా, నేను ఎన్నిసార్లు చెప్పినాను మీకు, వీళ్ళు సెత్ రాలిన్స్ జస్ట్ యూజ్ చేసినారు.
సెత్ రాలిన్స్కి జస్ట్ వీళ్ళు వాడుకున్నారు. ఎవరి కోసం? బ్రాన్ బ్రేకర్ కోసం అని చాలాసార్లు చెప్పినాను. అండ్ ఈరోజు చూడండి, పాల్ హేమన్ అందరి ముందు చాలా క్లియర్లీ ఒప్పుకుంటుండు కదా, చాలా క్లియర్లీ చెప్తుండు, నేను రోమన్ రేన్స్కి మోసం చేశాను, నేను రోమన్ రేన్స్కి బిట్రే చేసినాను. ఎవరి కోసం? బ్రాన్ బ్రేకర్ కోసం, సెత్ రాలిన్స్ కోసం కాదు. నేను సీఎం పంక్కి చేయించినాను. ఎవరి కోసం? సెత్ రాలిన్స్ కోసం అనుకుంటున్నారా? కాదు, బ్రాన్ బ్రేకర్ కోసం. బ్రాన్ బ్రేకర్ ఒక ఫ్యూచర్ రెసల్మేనియా. అండ్ దాని తర్వాత ఇక మన బిగ్ బ్రాన్సన్ రీడ్ గురించి కొంచెం గొప్ప మాట్లాడాడు. ఎందుకంటే ఇక మాట్లాడకపోతే ఇక అర్థమైపోతాయి అక్కడ వీళ్ళు బ్రాన్సన్ రీడ్కి యూజ్ చేస్తున్నారని ఓపెన్గా చెప్పాలంటే. సో ఇక అక్కడ మన పాల్ ఏమని చెప్పినంటే, నాకు తెలుసు నా మనసులో ఎక్కడో ఒక జాగాలో ఉండే, అంటే రోమన్ రేన్స్ కన్నా బెటర్ బిగ్ బ్రాన్సన్ రీడ్ అని. సో అందుకని నేను రెసల్మేనియాలో చేయించేసినాను రోమన్ రేన్స్కి. అండ్ ఇప్పుడు చూడండి ఏమైంది, బ్రాన్సన్ రీడ్ ఓడిపించేసాడు కదా రోమన్ రేన్స్కి. విజన్ ఎప్పుడు పైనే ఉంటాయి, బ్లడ్ లైన్ పైనే ఉంటాయి అని చెప్పిండు. అండ్ అంతేకాదు, అంటే ఫ్యాన్స్ అక్కడ ఓటీసీ అని చాంట్ చేస్తుంటారు. అండ్ అంతేకాదు దాని తర్వాత ఇక మన పాల్ హేమన్ ఏమేమి చెప్పిండంటే, ఇక ఈ సెత్ రాలిన్స్ గురించి మాట్లాడితే సెత్ రాలిన్స్ ఏం చేస్తాడు అంటే, ఒక షోల్డర్ ఇరిగిపోయింది, ఇంకో షోల్డర్తో ఏం చేస్తాడు? సెత్ రాలిన్స్ అసలు ఫ్యూచరే కాదు, సెత్ రాలిన్స్ ఒక విజనరీ కాదు. సెత్ రాలిన్స్ అక్కడ షీల్డ్కి కూడా మెన్షన్ చేసినారు. అంటే సెత్ రాలిన్స్ ఏమేమి చేసిండు అక్కడ మొత్తం కాంటెస్ట్ ఏమని చెప్పాడంటే, సెత్ రాలిన్స్ అసలు ఒక లెక్కలో లేడని చెప్పేసిండు. అండ్ అంతేకాదు దాని తర్వాత చాలా క్లియర్గా ఒక మాట చెప్పిండు పాల్ హేమన్, సెత్ రాలిన్స్ చేతుల దగ్గరికి వెళ్ళి రెసల్మేనియా మెయిన్ ఈవెంట్ స్పాట్ బి వెళ్ళిపోయింది, ఇక అది బ్రాన్ బ్రేకర్ చేతుల్లో వచ్చేసిందని ఈ టైప్ చెప్పేసిండు. అండ్ ఇక వెల్కమ్ టు మండే నైట్ రా అని చెప్పేసిండు బాస్. అక్కడ మెయిన్ ట్రిగర్ వీల్ పుల్ చేసినారంట, బ్రాన్సన్ రీడ్ అండ్ బ్రాన్ బ్రేకర్ అని ఈ టైప్ చాలా గొప్ప మాట్లాడి వీళ్ళ గురించి సెత్ రాలిన్స్ అక్కడ ఇన్సల్ట్ చేసిండు పాల్ హేమన్. అండ్ ఇక్కడనే ఇలా ఈ సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ వచ్చింది ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్ బాస్, మన వరల్డ్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్షిప్ కోసం. అంటే ఏజే స్టైల్స్ అండ్ డ్రాగన్ లీ వర్సెస్ మన జడ్జ్మెంట్ డే అంటే ఫిన్ బ్యాలర్ అండ్ జేడీ మధ్యలో మనకి చాలా మంచి ట్యాగ్ టీమ్ మ్యాచ్ చూడడానికి దొరికింది ఛాంపియన్షిప్ కోసం. అండ్ షాకింగ్ ఏంటంటే బాస్, ఈరోజు మన జడ్జ్మెంట్ డే ఓడిపోయినారు. అంటే ఫిన్ బ్యాలర్ అండ్ జేడీ మ్యాచ్లో ఓడిపోయినారు. అండ్ ఈ మ్యాచ్లో గెలిచినారు మన ఏజే స్టైల్స్ అండ్ మన డ్రాగన్ లీ. సో దీని అర్థం ఏంటంటే ఇప్పుడు మన న్యూ వరల్డ్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్స్ ఇంకెవరు కాదు, ఏజే స్టైల్స్ అండ్ డ్రాగన్ లీ. సో నెక్స్ట్ బ్యాక్ స్టేజ్ జిమ్మీ ఊసో అండ్ జే ఊసో మధ్యలో ఒక సెగ్మెంట్ చూడడానికి దొరికింది. అండ్ అక్కడ జే ఊసో రాగానే జిమ్మీ ఊసో ఏమని చెప్పిండంటే, ఇప్పుడు ఏంది జే ఊసో నేను ఎక్నాలజ్ చేయలేంది అనగానే మన జే ఊసో ఏమని చెప్పిండంటే, హే చూడు ఏమనుకోకు, నేను అసలు లాస్ట్ వీక్ నీ పైన ఇంత అంటే నేను నీ పైన చాలా పిచ్చోని అయిపోతున్నా, అంటే చాలా కోపం చేస్తున్నాను, ఇది కరెక్ట్ కాదు నాకు అనిపిస్తుంది. సో అండ్ ఇదే తప్పు నేను ఇంతకు ముందే చేసినాను. అండ్ రోమన్ రేన్స్ ఈరోజు ఇక్కడ ఉంటే అని ఈ టైప్ చెప్పంగానే జిమ్మీ ఊసో ఏమని చెప్పానంటే, హే చూడు రోమన్ రేన్స్ ఇక్కడ లేడు, రోమన్ రేన్స్ రాలేదు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది రోమన్ రేన్స్ గురించి కాదు ఇక్కడ రోజు మ్యాటర్, అంటే ఇక్కడ నీ గురించి. అంటే చూడు ఇప్పుడు ఈరోజు మ్యాచ్ ఉంది, బ్యాటిల్ రాయల్ మ్యాచ్ ఉంది, ఆ మ్యాచ్లో ఫైట్ చేయాలి. అంటే ఓపెన్ చెప్పాలంటే నువ్వు ఇంత మ్యాడ్ అయిపోతున్నావు, అంటే ఇంత బేకార్ అయిపోతున్నావు, అంటే నీకు నీ పైన నమ్మకం లేదని నువ్వు ఈ టైప్లో రెడీ అవుతున్నావు, నీకు అర్థమవుతుందా? సో అందుకనే ఈరోజు మన ఈ బ్యాటిల్ రాయల్ మ్యాచ్లో నేనైతే చాలా క్రాక్గా ఫైట్ చేస్తాను, నేను నీకు ఇచ్చి పడేస్తానంటే కూడా మన జిమ్మీ ఊసో చెప్పేసినారు. సో సరే ఇక నువ్వు ఎంత చేసి నువ్వు హ్యాపీ ఉంటే చాలు అన్నట్టు మన జే ఊసో చెప్పేసిండు. అండ్ రోమన్ రేన్స్ ఉన్న ఇదే అంటుండే అన్నట్టు అక్కడ మన జే ఊసో మాట్లాడిండు, అంటే రోమన్ రేన్స్ బి కరెక్ట్ అన్నట్టు అక్కడ మాట్లాడిండు. అండ్ బాస్ ఇంకేముండే ఇక్కడ ఇలా బ్యాస్ట్ సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ వచ్చింది మన డామినిక్ వర్సెస్ రూసెఫ్ మధ్యలో ఒక మంచి ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్ మ్యాచ్. ఈ మ్యాచ్ మధ్యలో డామినిక్ అంటే ఫస్ట్ స్టార్టింగ్లోనే ఫైట్ చేసి మ్యాచ్ స్టార్ట్ కాకముందు మ్యాచ్ స్టార్ట్ అయింది. దాని తర్వాత మ్యాచ్ మధ్యలో తమాషాలు చేసిండు, టైటిల్ తీసుకుని వెళ్ళిపోయిన ట్రై చేసిండు. అక్కడ మన పెంటా వచ్చేసిండు. అండ్ పెంటా వచ్చిన తర్వాత ఇక రూసెఫ్ అండ్ పెంటా మధ్యలో ప్రాబ్లం అయింది. అండ్ దీని లాభం ఇక మన డామినిక్ లేపేసిండు బాస్. మొత్తం చాలా రచ్చ జరిగింది. ఆ చిన్న సుత్తేవి తీసుకొచ్చిండు మన డామినిక్, అంటే రింగ్ ఆ బెల్ కొడతాయి కదా, సో తీసుకొచ్చిన రింగ్లో. సో మొత్తం తమాషా జరిగింది. రెఫరీ అది తీసుకుండు, చిన్న సుత్తి తీసుకుండు. సో అప్పుడే రెఫరీ చూడకుండా డామినిక్ లోబ్లో ఇచ్చి పడేయడం రూసెఫ్కి. సో అందుకే చాలా చీటింగ్ జరిగింది ఓపెన్ చెప్పాలంటే. అండ్ ఈ మ్యాచ్లో రూసెఫ్ ఓడిపోయిండు అండ్ ఈ మ్యాచ్లో గెలిచిండు మన డామినిక్. సో దీని అర్థం ఏంటంటే స్టిల్ మన ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్ ఇంకెవరో కాదు,
డామినిక్. సో నెక్స్ట్ వచ్చింది ఒక మంచి సింగిల్స్ మ్యాచ్, ద మ్యాన్ బెక్కీ లించ్ వర్సెస్ మన మ్యాగ్జిన్ డూప్రీ మధ్యలో ఫర్ మన ఉమెన్స్ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్ మ్యాచ్. సో ఈ మ్యాచ్ బి బాగానే ఉండే. అండ్ ఈ మ్యాచ్లో అసలు అంటే మ్యాగ్జిన్ డూప్రీకి ఎవరెవరు లైట్ తీసుకుంటారో వాళ్ళు ఈ మధ్యలో మన మ్యాగ్జిన్ డూప్రీ రెస్లింగ్ చూస్తే అర్థమైపోతుంది. చాలా బాగానే ఫైట్ చేస్తుంది, బాగానే టక్కర్ ఇచ్చింది మన బెక్కీ లించ్కి. ఇప్పుడు మీరే చూడండి, అంటే ఇప్పుడు మ్యాగ్జిన్ డూప్రీతో ఫైట్ చేయలేక బెక్కీ లించ్ ఆ టైటిల్ తీసుకు వెళ్ళిపోతూ ఉంటుంది. అండ్ అయినా మ్యాగ్జిన్ డూప్రీ అంటే బెక్కీ లించ్ అంటే అటాక్ చేసిన రింగ్లో తీసుకొచ్చింది. అండ్ ఆ టైటిల్ అక్కడే ఉంటుంది బెక్కీ లించ్ చేతుల్లో. అండ్ బెక్కీ లించ్ ఆ టైటిల్తో అటాక్ చేసింది. సో అందుకని ఇక ఈ మ్యాచ్ డిస్క్వాలిఫై అయిపోయింది. ఎస్, ఈ మ్యాచ్ డిస్క్వాలిఫై అయిపోయింది బాస్. ఇక దాని తర్వాత ఇక మన బెక్కీ లించ్ అటాక్ చేసి కొంచెం బాగానే అటాక్ చేసింది మన మ్యాగ్జిన్ డూప్రీ పైన. అండ్ ఇక్కడనే ఇలా ఈ మ్యాచ్ ఇలా ఈ బ్రాల్ అయిపోయింది. సో నెక్స్ట్ బ్యాక్ స్టేజ్ మన పాల్ హేమన్ ఆడమ్ పియర్స్ ఆఫీస్ బయట చాలా సేపు నుంచి ఇలా పడ్డాడంట. ఇక ఆడమ్ పియర్స్ ఏమని చెప్పిండంటే, చూడు ఇప్పుడు ఈ బ్రాన్ బ్రేకర్ అండ్ ఈ బ్రాన్సన్ రీడ్కి నేను ఈరోజు బ్యాటిల్ రాయల్ మ్యాచ్లోకి వెళ్ళి తీసేసినాను. ఎస్, వాళ్ళు ఈ మ్యాచ్లో ఉండే, బట్ నేను వాళ్ళకి ఈ మ్యాచ్లోకి వెళ్ళి తీసేసినాను. అండ్ ఒకవేళ వాళ్ళకి మళ్ళొకసారి ఈ మ్యాచ్లో యాడ్ చేయాలని ఉంటే నువ్వు ప్లీజ్ అని చెప్పు, నువ్వు రిక్వెస్ట్ చేయని చెప్పినారు. సో అప్పుడే ఇక మన పాల్ హేమన్ ప్లీజ్ అని చెప్పినారు, కొంచెం బాగానే రిక్వెస్ట్ చేసినారు ఇలా యాడ్ చేయని. బట్ అయినా ఆడమ్ పియర్స్ నేను యాడ్ చేయను అని చెప్పి వెళ్ళిపోయినారు మరోసారి ఆఫీస్ లోపలికి. అండ్ అప్పుడే అక్కడ బెక్కీ లించ్ వచ్చింది బాస్. అండ్ బెక్కీ లించ్ ముంగట రాగానే ఇక మన పాల్ హేమన్ నాదేం తప్పు లేదు, ఇక నేను అంటే ఏం చేయాలి చెప్పు, ఇక నేను చూస్ చేయాలి అంటే ఇప్పుడు ఆప్షన్ ఉంటే నేను చూస్ చేసిన అంటే అక్కడ మనవాడు మాట్లాడిండు పాల్ హేమన్. సో అప్పుడే అక్కడ బెక్కీ లించ్ ఒక మంచి వార్నింగ్ ఇచ్చింది బాస్. అండ్ బెక్కీ లించ్ ఏమని చెప్పిందంటే, చూడు పిచ్చి ముఖంవాడ, అంటే నీ పాము ఆయిల్ సేల్స్ మ్యాన్ మాటలు నా దగ్గర మాట్లాడక అర్థమవుతుందా? నేను నీకు ఎప్పుడు లైక్ చేయలేదు, నేను ఎప్పుడు నీకు నమ్మలేదు, అంటే నీపై నాకు ఫస్ట్ నుంచి నమ్మకం లేకుండే. అండ్ నువ్వేమనుకున్నావు నా హస్బెండ్ నీకు నమ్మినాడు అనుకుంటున్నావా? లేదు, నా హస్బెండ్కి ముందే తెలుసు నువ్వు ఎప్పుడో బిట్రే చేస్తావని. కానీ షాకింగ్ ఏంటంటే నువ్వు చాలా లేట్ చేసినావు బిట్రే చేయను, ఇంకా తొందరగా మోసం చేస్తావేమో అనుకుండు సెత్ రాలిన్స్, కానీ నువ్వే చాలా లేట్ చేసినావు. అండ్ ఇంకోటి ఏంటంటే నా హస్బెండ్ నిన్ను యూజ్ చేసినాడు, నీకు అర్థమవుతుందా? అండ్ నో మ్యాటర్ ఇక నువ్వు ఇన్ ఫ్యూచర్లో అంటే నెపో బేబీకి నువ్వు ఎంత నేంకెలా పెట్టుకుంటావు నువ్వు పెట్టుకో, ఏమని చేసుకో, బట్ సెత్ రాలిన్స్ వచ్చినప్పుడు వాళ్ళకి చంపేస్తాడు. నువ్వు భయపడకు, నీకేం చేయడు, బట్ వాళ్ళు చంపేస్తాడు అని ఈ టైప్లో వార్నింగ్ ఇచ్చింది బాస్ బెక్కీ లించ్. నిజంగా ఈ వార్నింగ్ ఒక ఇంట్రెస్టింగ్ వార్నింగ్ అనిపించింది. అండ్ బాస్ ఇక్కడ ఇలా సెగ్మెంట్ అయిపోయింది. అండ్ దాని తర్వాత ఇక మన స్టెఫ్నీ వకేర్ వర్సెస్ రాక్సైన్ ప్యారెస్ మధ్యలో ఒక సింగిల్స్ మ్యాచ్ చూడడానికి దొరికింది. ఈ మ్యాచ్లో మన స్టెఫ్నీ గెలిచింది, బట్ రింగ్ సైడ్ మన రఖేల్ రోడ్రిగస్ ఉండే. అండ్ ఇలా అటాక్ చేస్తుంటారు మన స్టెఫ్నీ వకేర్ పైన. సో అప్పుడే అక్కడ మన నిక్కీ బేలా వచ్చింది, నిక్కీ బేలా వచ్చి కాపాడింది. అండ్ స్టెఫ్నీ వకేర్ ఫైట్ బ్యాక్ చేసింది. అండ్ ఈ బ్రాల్లో అప్పర్ హ్యాండ్ నిక్కీ బేలా అండ్ స్టెఫ్నీ వకేర్ ఉండే. అండ్ ఇక్కడనే ఈ మ్యాచ్ ఈ సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ మనకి బ్యాక్ స్టేజ్ అంటే మన లాకర్ రూమ్లో బ్రాన్ బ్రేకర్, బ్రాన్సన్ రీడ్ అండ్ పాల్ హేమన్ మధ్యలో ఒక మంచి సెగ్మెంట్ చూడడానికి దొరికింది. అండ్ ఈ సెగ్మెంట్లో బ్రాన్ బ్రేకర్ ఏమని చెప్పిండంటే, నాకు ఒకటి అర్థమైతలేదు, మనము ఈరోజు అంటే ఇక్కడ వచ్చినప్పుడు నా దగ్గర వరల్డ్ హెవీ వెయిట్ ఛాంపియన్షిప్ ఉండే, బట్ ఇప్పుడు ప్రెసెంట్ నా దగ్గర ఆ వరల్డ్ హెవీ వెయిట్ ఛాంపియన్షిప్ లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే ఆ బ్యాటిల్ రాయల్ మ్యాచ్లోకి వెళ్ళి మనకి తీసేసినారు. సో నాకేం అర్థమైతలేదు అని ఈ టైప్లో బ్రాన్ బ్రేకర్ చెప్పినప్పుడు పాల్ హేమన్ ఏమని చెప్పిండంటే, చూడు 2002 టైంలో ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ వచ్చినప్పుడు ఏమైంది అంటే అంత పేరు సంపాదించలేదు, బట్ నాతో కలిసిన తర్వాత కరెక్ట్ 5 నెలల తర్వాత బ్రాక్ లెస్నర్ ద రాక్ లాంటి సూపర్ స్టార్కి ఓడిపించి ఛాంపియన్ అయిపోయాడు. అర్థమైందా? 2012 టైంలో సీఎం పంక్ ఛాంపియన్ ఉండే, అండ్ ఛాంపియన్కి డబ్ల్యూడబ్ల్యూకి వెళ్ళి తీసేద్దాం అనుకున్నారు వాళ్ళు. కానీ నాతో కలిసిన తర్వాత 100 రోజుల ఛాంపియన్షిప్ 400+ అయిపోయింది సీఎం పంక్ది. అండ్ రోమన్ రేన్స్ గురించి మాట్లాడితే రోమన్ రేన్స్ ఇన్ని రసల్ మేనియాస్లో ఫైట్ చేసిండు హ్యాజ్ ఎ బిగ్ డాగ్, కానీ ఎవరికి గుర్తుంది బిగ్ డాగ్ రసల్ మేనియాలో ఏం చేసిండని ఎవరికి గుర్తుంది? కానీ అదే నాతో కలిసిన తర్వాత రోమన్ రేన్స్ ఒక ట్రైబల్ షీఫ్లా మారిపోయిండు. అండ్ రోమన్ రేన్స్ టైటిల్ రెయిన్ ఇప్పుడు మొత్తం వరల్డ్కి గుర్తుంది. సో నేను చెప్పేది ఏంటంటే
నేను చెప్పినట్టు మీరు వింటే అంత మంచిగా ఉంటుంది, కొంచెం ఆగాలి కానీ మీరు అని ఈ టైప్లో చెప్పిండు. ఎందుకంటే మీరు ఫ్యూచర్ అని ఈ టైంలో మన పాల్ హేమన్ చెప్పిండు. దాని తర్వాత ఇక బ్రామ్ బ్రేకర్ చాలా నేర్చుకోవాలి, ఇంకా మనం చాలా తెలుస్తుంది. అండ్ ఇక చాలామందికి పెయిన్ ఇవ్వాలని ఈ టైప్లో మాట్లాడిండు. అండ్ ఇక్కడనే ఇలా సెగ్మెంట్ అయిపోయింది బాస్. సో నెక్స్ట్ మనకి ఇక రా మెయిన్ ఈవెంట్లో బ్యాటిల్ రాయల్ మ్యాచ్ చూడడానికి దొరికింది. చాలా మంచి మ్యాచ్ ఉండే. జే ఊసో, జిమీ ఊసో ఎంట్రీ తీసుకున్నారు. లైన్ బై లైన్గా చాలా సూపర్ స్టార్స్ అక్కడ వచ్చేసినారు. చాలా మంచి సూపర్ స్టార్స్ ఉండే, లైక్ షేమస్, అంటే చాలా మంది సూపర్ స్టార్స్ ఉండే బాస్ ఈ మ్యాచ్లో. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడేది, ఈ మ్యాచ్ అయితే మన జిమీ ఊసో బాగానే 2 సార్లు కాపాడిండు మన జే ఊసోకి. బట్ టైం వచ్చినప్పుడు మన జే ఊసోనే జిమీ ఊసోకి ఎలిమినేట్ చేసిండు అనమాట. సో ఇంకా చాలా జరిగింది ఈ మ్యాచ్లో. మీరు మ్యాచ్ చూస్తే ఇంకా చాలా మంచి అర్థమవుతుంది, ఎందుకంటే చాలా మంచి బ్యాటిల్ రాయల్ మ్యాచ్ ఉండే. అండ్ అక్కడ కామెంటరీ సైడ్ మన సీఎం పంక్ బి ఉండే అనమాట. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే, ఈ మ్యాచ్ ఎండింగ్లో లాస్ట్లో డామినిక్ ఎలిమినేట్ చేసిండు మన జే ఊసో. అండ్ ఈ బ్యాటిల్ రాయల్ మ్యాచ్లో విన్నర్ అయిపోయిండు ఈట్ జే ఊసో. అండ్ బాస్ దాని తర్వాత ఇక మన జే ఊసో అండ్ మన సీఎం పంక్ ఫేస్ టు ఫేస్ వచ్చేసినారు. ఎందుకంటే ఇది ఒక నెంబర్ 1 కంటెండర్ బ్యాటిల్ రాయల్ మ్యాచ్ ఉండే కదా. సో ఇక అక్కడ ఆల్రెడీ సీఎం పంక్ నెంబర్ 1 కంటెండర్ అండ్ ఇది ఒక నెంబర్ 1 కంటెండర్ మ్యాచ్ ఉండే. అండ్ ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్యలో సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్లో మ్యాచ్ జరుగుతుంది బాస్. అండ్ ఇక అప్పుడు చూడాలి ఎవరు గెలుస్తారో. మీ ప్రకారం ఇక న్యూ వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్ ఎవరు? ఈట్ అంటే జే ఊసోనా లేదా సీఎం పంకా? మనకి నవంబర్ 1 రోజే తెలిసిపోతుంది బాస్. మేబీ మన ఇండియా టైం టేబుల్ ప్రకారం నవంబర్ 2 రోజే తెలిసిపోతాయి, ఎందుకంటే ఎక్కువ టైం లేదు, జస్ట్ 10 రోజులు ఉన్నాయి. అండ్ ఈ 10 రోజుల్లోనే మనకి ఒక న్యూ వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్ చూడడానికి దొరుకుతాడు. అండ్ ఇప్పుడు మనం రోమన్ రేన్స్ గురించి మాట్లాడితే చూడండి, ఈరోజు రోమన్ రేన్స్కి మెన్షన్ చేసిండు. అంటే పాల్ హేమన్ అయితే మెన్షన్ చేస్తూనే ఉంటాడు. బట్ బ్యాక్ స్టేజ్ జే ఊసో మరోసారి ఏమంటుండ అంటే మేబీ రోమన్ రేన్సే కరెక్ట్ అనుకుంటా, ఒకవేళ రోమన్ రేన్స్ ఉంటే ఇంకా మంచిగా ఉంటుందని ఈ టైప్లో మాట్లాడుతుండు. సో మీకు అర్థమవుతుందా? మేబీ రోమన్ రేన్స్ రిటర్న్ సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్లో అవుతుంది. ఎందుకంటే జే ఊసో ఇప్పుడు నెంబర్ 1 కంటెండర్, అక్కడ సీఎం పంక్తో మ్యాచ్ ఉంది. సో రోమన్ రేన్స్ ఒకవేళ సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్లో రిటర్న్ చేసి జే ఊసోకి గెలిపించేస్తే, అంటే జే ఊసో విన్నర్ అయిపోతే, లేదంటే ఆ మ్యాచ్లో కంపల్సరీగా బ్రామ్ బ్రేకర్ వీళ్ళు ఎవరైనా ఇంటరప్ట్ చేసినప్పుడు అప్పుడు మేబీ రోమన్ రేన్స్ వచ్చినా రావచ్చు. ఎందుకంటే ఇప్పుడు జే ఊసో మరొకసారి రోమన్ రేన్సే కరెక్టే, రోమన్ రేన్స్ అంటే రోమన్ చెప్పినట్టు ఉంటే మంచిగా ఉంటే రోమన్ రేన్స్ కరెక్ట్ అన్నట్టు ఇట్లా మాట్లాడుతుండు జే ఊసో. రోమన్ రేన్స్ బాగా మిస్ చేస్తుండు. సో అందుకని మేబీ రోమన్ రేన్స్ రిటర్న్ సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్లో కావచ్చు, లేదా దాని తర్వాతనే నెక్స్ట్ రాలో కావచ్చు ఓపెన్గా చెప్పాలంటే. సో చూద్దాం, ఇంకేమైనా నాకు రూమర్స్ వస్తే నేను మీ అందరితో కంపల్సరీ షేర్ చేస్తాను. అండ్ ఈ వీడియో మీకు కొంచెమైనా వస్తే మీరు కంపల్సరీ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తాను, నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్ ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గాయ్స్. బాయ్.